జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. జై భీమ్. నా పేరు బొంకూరి కైలాసం, దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు పుట్ట చేతున పట్టుకొని వచ్చిన వలస కార్మికులను ఒక కుక్కల్లాగా, జంతువుల్లాగా పనిచేసే ఒక వస్తువు లాగా చూసే రైస్ మిల్లు కావచ్చు, ఇటుక బట్టలు కావచ్చు, క్వారీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి. సరే, వాళ్ళకు అది అవసరం లేదు, మేము ఏది కూడా డీటెయిల్స్ ఏది చెప్పలేము. కాబట్టి ఈరోజు 14వ తారీఖు రోజు లక్ష్మీ గణపతి స్టోన్స్ క్వారీ కాడ 17 సంవత్సరాల అబ్బాయి కుందన్ కుమార్, 17 సంవత్సరాలు, ఆ వ్యక్తి మరణించడం జరిగింది. ఇప్పటికీ 4 రోజులు గడిచినా కానీ ఆ శవము దాంట్లోకి వెళ్ళి ఆ బండ కూలి చనిపోయినప్పుడు తీస్తే ఒక ముద్దలాగా తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా దీన్ని కనీసం అన్న చనిపోయిన ఒక మనిషి అని కూడా చూడడం లేదు. ఒక కుక్క చనిపోతే మనం ఎలా తీసుకుపోయి అటు బయట పారేస్తామో ఆ పరిస్థితి ఉన్నది. అతన్ని చనిపోతే ఒక ముద్దలాగా చేసిన దాన్ని ఒక కవర్లో కట్టుకొని తీసుకొస్తే బేరాలు మాట్లాడుతున్న లక్ష్మీ గణపతి ఏదైతే క్వారీ ఉన్నదో అతనికి నష్టపరిహారము ఒక 30 లక్షల రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. లేదంటే ఇలాంటి క్వారీలు నడుపుకుంటా కోట్లకు అధిపతులు అవుతున్న వీళ్ళ మీద ప్రాణాలతో ఆడుకుంటుండ్రు. భయం ఉండాలంటే ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చేదాకా ఈయనలో ఉన్న శవాన్ని ఖచ్చితంగా చేయొద్దు. దీనికి కూడా ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే చనిపోయిన వాడు ఒక పొట్ట చేతులు పట్టుకొని వచ్చిన ఒక కార్మికుడు కాబట్టి. కనుక ఈరోజు ఖచ్చితంగా శవాన్ని తీసుకురావాలి. వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు శవం దగ్గర తీసుకొచ్చి వాళ్ళు పెత్తందారులు ఎవరైతే క్వారీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారము బహిరంగంగా చెప్పాలి, వెంటనే చెల్లించాలి. రేపు ఎల్లుండనే చెల్లిస్తామనేది ముచ్చట ఉండదు. ఎందుకంటే మేము ఇదివరకు కూడా ఒక రోడ్ల కింద చనిపోయిన వ్యక్తికి కూడా ఇస్తానని ఒప్పుకొని ఇంకా కొన్ని డబ్బులు కూడా ఇవ్వలేదు అనేది మాకు ఒక వార్త ఉన్నది. అది ఇచ్చిన తర్వాత తెలుసుకుంటాం. కనుక ఇప్పుడు పెత్తందారులను నమ్మే విషయమే లేదు. ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి వచ్చే 20-30 లక్షలు కూడా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించేదాకా మా దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మేము ముందుకు వచ్చినాము. మా దాన్ని పట్టుకొని ఇటువంటి పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. రావాలని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. జై భీమ్.